Hello everyone, welcome back to our channel Tasty Treats for Roja. Today's recipe దొండకాయ ఫ్రై. మెయిన్గా దొండకాయ ఫ్రై కానీ పచ్చడి కానీ చేసినప్పుడు దొండకాయలో జిగురులాగా ఉంటుంది చూసారా, అది తీసేయకుండా డైరెక్ట్గా అలానే వండేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే నాలుక మీద ఒక రకంగా అనిపిస్తుంది ఫ్రై తిన్నప్పుడు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అదే షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందే చెప్తున్నా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. 1/2 kg దొండకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. రెగ్యులర్గా ఇలానే కట్ చేసుకొని చేస్తాం కదా. ఇలా కట్ చేసుకున్నాక దొండకాయలో జిగురు ఉంటుంది అన్నాను కదా, అది పోవడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 teaspoon వరకు యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 teaspoon పసుపు వేసుకొని సాల్ట్ అండ్ పసుపు ఈ రెండింటిని దొండకాయ ముక్కలకి మంచిగా పట్టించాలి. స్పూన్తో కాకుండా ఇలా హ్యాండ్తోనే కలుపుకోవాలి. అలాగే కలుపుకుంటున్నప్పుడు లైట్గా ముక్కల్ని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. నేను 4 teaspoons యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, సాయిపప్పు, జీరా, పచ్చనపప్పు, 2 ఎండుమిర్చిని సగానికి కట్ చేసి వేస్తున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెమ్మల్ని లైట్గా దంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా వేగాక లో ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయ ముక్కల్లోంచి వాటర్ని స్క్వీజ్ చేయాలి. సాల్ట్ వేసాం కదా, సో ముక్కల్లోంచి జెల్లీలా వస్తుంది వాటర్ అంతా. ఇలా చేయడం వల్ల ముక్కలు కూడా తొందరగా ఫ్రై అయిపోయి టేస్టీగా ఉంటాయి తింటున్నప్పుడు. మిగిలిన వాటర్ అంతా వేస్టే, ఇంకా పారేసేయడమే. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు ఇందులోకి పొడి ప్రిపేర్ చేస్తున్నాను. 3 spoons పుట్నాల పప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఈ సైజు ముక్కలు 5-6 వేసుకుంటే చాలు. స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను 1 tablespoon యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా అవసరం లేదు, కొద్దిగా బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిని కూడా జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చాలు. చూసారుగా, పొడి రెడీ అయిపోయింది. ఈ పొడితో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పొడిని కూడా ఎండు కొబ్బరితో చేసాం కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడి ప్రిపేర్ చేసేలోపు దొండకాయ ముక్కలు ఇంకా సగమే ఫ్రై అయ్యాయి. ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఇవి ఫ్రై అయ్యాయో లేదో తెలియాలంటే ఒక ముక్క తిని చూడాల్సిందే. వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయలు ఇలా ఫ్రై అవ్వాలి. ఒక ముక్క నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోవాలి. కొద్దిగా కసకసలాడుతూ ఉంటే కనుక తింటున్నప్పుడు అంత బాగోదు. ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ వేసే ఉంచాం కాబట్టి నేను ఎక్స్ట్రాగా సాల్ట్ ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్లో 4 teaspoons వరకు ఈ పొడిని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి కలిపి చూద్దాము, సరిపోతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాక పొడి అంతా ముక్కలకి పట్టేసి ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మరీ ఎక్కువ పొడి వేసుకున్నా ఓవర్గా అయిపోయి దొండకాయ టేస్ట్ అంత తెలియదు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పొడి వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. 2 minutes అలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. అసలు ఈ దొండకాయ ఫ్రైతోనే అన్నం అంతా తినేయచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా ఫ్రై వేసుకున్నా ఎక్కువ కలుస్తుంది. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. మీకు ఎవ్రీ రెసిపీ నచ్చుతుంది. ఏ రెసిపీ షేర్ చేసినా టిప్స్తోనే షేర్ చేస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.